ఇంట్లోనే ఉండి ఎవరెక్కడికి వెళ్తున్నారో తెలీదా అని నన్ను ప్రశ్నిస్తాడు. ఏం చేయాలప్పుడు? పోనీ పుట్టింటికి ఏమైనా వెళ్ళిందేమో కనుక్కోలేకపోయావా? మీకు చెప్పకుండా పుట్టింటికి వెళ్తుందా అత్తయ్య? అలా చెయ్యదు. పైగా వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని కంగారు పెట్టడం అవుతుంది. వీటన్నిటికీ జవాబు ఉంటుంది. కానీ అమ్మగారు మార్కెట్కి ఎందుకు వెళ్లారంటే మాత్రం జవాబు లేదు. నరాలు తెగిపోతున్నాయి ఇక్కడ. ఇదేంటి శ్రీవల్లి పోలీస్ జీప్లో వచ్చింది? అదే అర్థం కావట్లేదు అత్తయ్య. శ్రీవల్లి, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు? పోలీస్ జీప్లో వచ్చావేంటి? మధ్యాహ్నం అనగా వెళ్ళావట. ఎక్కడికెళ్ళావు? అత్తమ్మా, నేను... అవును, పోలీసులేంటి? అసలేమైంది? నేను మార్కెట్ కని పోయినా కదా. ఆగు. అవును, ఈ కలర్ డబ్బాలేంటి? ఈ డ్రాయింగ్ పేపర్స్ ఏంటి? మాట్లాడవేంటి? ఈ రంగు డబ్బాలతో ఈ షీట్లతో నీకేం పని? ఎక్కడివివి? ఏందత్తమ్మా దొంగనడినట్టు అడుగుతుండ్రు? ముగ్గుల కోసం రంగులు కొనికి పోయినా గప్పుడు అక్క ఫోన్ చేసింది. బావ ఏవో 2 కలర్స్ అడిగిండని నన్ను కొనుక్కురమ్మంది. నేను తెచ్చినా. చక్రికి కలర్స్ కావాలంటే వాడు తెచ్చుకోలేడా? వాడు దీనికి చెప్పడం ఏంటి, ఇది నీకు చెప్పడం ఏంటి? గవన్నీ సోంచా ఇస్తామా అత్తమ్మా? ఏదో బావ బిజీగా ఉన్నాడని నన్ను తెమ్మంది గంతే. ముగ్గుల కోసం కలర్స్ తీసుకురావడానికి వెళ్ళిందానివి ఇంత లేట్ ఎందుకయింది? పోలీస్ జీప్లో ఎందుకొచ్చావు? గడ మార్కెట్లా నేను వచ్చేటప్పుడు సామ్రాట్ వచ్చినట్టు నడతయ్యా? అవును, వచ్చినట్టున్నాడు. సరే, ఈవిడ గారు పోలీస్ జీప్లో ఎందుకొచ్చింది? అబ్బా ఊరుకొండత్తయ్య, మీకు అన్నింటికి అనుమానమే. లేట్ అయింది కదా అని తీసుకొని వచ్చారేమో. అసలే కంగారు పడుతుంటే మీరింకా కంగారు పెడుతున్నారు. నువ్వు రా శ్రీవల్లి. శ్రీవల్లి, నాన్న సామ్రాట్, అందరూ ఏదో కంగారులో ఉన్నారు. లే, గట్లే లేదండి. చేతిలో అవేంటి? ఏం శ్రీవల్లి, చేతిలో ఆ షీట్స్ ఏంటి? ఆ కలర్స్ ఏంటి? ముగ్గుల కోసం కలర్స్ అండి. శ్రీవల్లి, నేను చెప్పినవి తెచ్చావా? తెచ్చిన బావగారు, ఈ సంచులున్నాయి. థ్యాంక్ యూ శ్రీవల్లి. నీకు చెప్పాల్సింది కాదు, కానీ నాకు టైం లాగా చెప్పాను. ఏమీ అనుకోకు. రే, ఒక చిన్న పని చెప్పి అంతలా ఫీల్ అయిపోతున్నావు. శ్రీవల్లి ఇంట్లో ఖాళీగానే ఉంటుంది కదా, ఆ మాత్రం చేసి పెట్టదా?
శ్రీవల్లి రా. మార్కెట్లో లేట్ ఎందుకయింది అంటే సమాధానం చెప్పలేదు. పోలీస్ జీప్లో ఎందుకొచ్చావంటే ఏదో చెప్పింది గాని తోడి కోడళ్ళిద్దరూ కంగారు పడుతున్నారు. ఏమై ఉంటుంది? ఏంటి శ్రీవల్లి ఇది? సమయానికి మీ బావగారు వచ్చారు కాబట్టి సరిపోయింది. లేదంటే సామ్రాట్కి దొరికిపోయే వాళ్ళం. దొరకలేదు కదక్కా. అయినా కలర్స్ తీసుకురావడానికి వెళ్ళిన నీకు ఇంత లేట్ ఎందుకైంది? ఏం చెప్పాలనక్క, నేనెప్పుడూ వచ్చాడు దాన్ని. దార్లా నా దోస్తుని కొందరు బద్మాష్ గాళ్ళు ఏడిపిస్తుండ్రు. గా పిల్ల హెల్ప్ హెల్ప్ అంటుంది. నాకు మస్తు కోపం వచ్చుండే. పానీపూరి బండిలో ఉన్న కారం గల కళ్ళల్లో కొట్టి నా దోస్తుని సేవ్ చేసిన. పోలీసోళ్ళని పిలిచి గా వేస్ట్ గాలని అప్పచెప్పిన. పోలీసోళ్ళేమో స్టేషన్కొచ్చి కంప్లైంట్ ఇవ్వమన్నారు. ఇంకా తప్పక స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చే వరకు లేట్ అయింది. ఆటో లేవు. పోలీస్ ఆయన నన్ను ఇంటికాడ దింపి పోయిండు. ఏంటి శ్రీవల్లి నువ్వు? దారిన పోయే గొడవల్లో తలదూర్చడం అవసరమా? గదేందక్కా, ఆడపిల్ల ప్రాబ్లంలుంది కదా. ఇలాంటివి సామ్రాట్కి తెలిస్తే నువ్వు ప్రాబ్లంలో పడతావు. సామ్రాట్ లేట్గా వచ్చాడు కాబట్టి సరిపోయింది. లేదంటే ఇంత రాత్రి దాకా నువ్వు ఇంటికి రాలేదంటే సామ్రాట్ ఊరుకునేవాడు కాదు. ఏ దాన్ని అర్థం చేసుకుంటాడక్కా. అంటే ఇప్పుడు జరిగిన విషయం సామ్రాట్కి చెప్తావా ఏంటి? చెప్తా. ఏమైతుంది? శ్రీవల్లి, నీకు సామ్రాట్ గురించి తెలీదు. జరిగిందేదో జరిగింది. ఇలాంటివి సామ్రాట్కి నచ్చవు. ఇంతటితో వదిలే, లేదంటే గొడవ అవుతుంది. అర్థమవుతుందా? సామ్రాట్కి ఏం చెప్పక్కర్లేదు, నువ్వు వెళ్ళు. జరిగిన ముచ్చట ఈయనకు చెప్తామంటే అక్కెందుకో వద్దని చెప్పింది. భార్యాభర్తల నడుమ ఏ దాపరికాలు ఉండొద్దని బామ్మ చెప్తుండే. దాచిపెడితే మంచిది కాదు. చెప్పేద్దాం. ఏవండి, మీకు ముచ్చట చెప్పాలి. నా ఫ్రెండ్ ఒక పిల్లని కొందరు బద్మాష్ గాళ్ళు ఏడిపించిండ్రండి. టైంకి నేను గడికి పోయినా. గా పోరగాళ్ల మీద పానీపూరి నీళ్లు పోసి కళ్ళల్లో కారం కొట్టి నా దోస్తుని సేవ్ చేసిన. ఇంటుండ్రా? గంతేకాదు, పోలీసోళ్ళకి ఫోన్ చేసి రప్పించి గా బట్టీ బాస్ గాళ్ళందరినీ పోలీస్ స్థానికి తోలినా. గప్పుడు టీవీ వాళ్ళు వచ్చిండ్రు, మస్తు మెచ్చుకున్నారు. పేపర్లో కూడా వస్తుందేమో తెలియదు. రోజులు గలీజ్ అయిపోయినాయి. ఆడపోరి రోడ్డు మీద కనిపించుడే పాపం అయిపోయింది. ఎంతసేపు సర్దుతావు బట్టలు? అయిపోయింది. ఆకలేస్తుంది నాకు. అన్నం పెడతా పాండ్రి. శ్రీవల్లి, ఏంటిది? చెప్పినా కదా దెబ్బ తాకిందని. దెబ్బ తగిలితే పసుపు రాసుకుంటారా? ఆయింట్మెంట్ ఉంటుంది. రాసుకో. జరంత రాస్తే ఏం పోతుందో ఈ మనిషికి. తీసుకో. శ్రీవల్లి, వస్తున్నావా? వస్తున్నా.
శ్రీవల్లి 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 ఎక్కడున్నావు? సామ్రాట్ ఏమైంది నాన్నా? ఆ మాట అడగాల్సింది నేను, సమాధానం చెప్పాల్సింది నువ్వు. బరువు మోసేది ఎవరైనా, పెత్తనం ఎవరి చేతుల్లో ఉన్నా ఇంటి పరువు మాత్రం ఆడవాళ్ల చేతుల్లోనే ఉంటుంది. ఇంటి పెద్దవైన నీ చేతుల్లోనే ఉంటుంది. అవునా కాదా? అవునాన్నా. మరి ఏం జరుగుతుందో నీకు తెలియకుండా ఈ ఇంటి కోడలు ఎందుకు రోడ్డు ఎక్కాల్సి వచ్చింది? ఎందుకు ఇంటి పరువుని బజారులో పెట్టాల్సి వచ్చింది? ఏమంటున్నావు నాన్నా? ఏమండి, ఏమైంది? ఎవరికి ఇంటి పరువు తీసిండ్రంటున్నారు? నువ్వు ఈ ఇంటికున్న కట్టుబాటుని, ఈ కుటుంబానికున్న సంస్కారాన్ని, పరువుని, ప్రతిష్టని అన్నిటినీ తుంగలో తొక్కింది నువ్వు. పోలీస్ స్టేషన్లో సామ్రాట్ భార్య. దాని అర్థం ఏంటి? ఎందుకు పేపర్ మీదకి ఎక్కాల్సి వచ్చింది? గట్ల కాదండి, నేను కావాలని పోలీస్ స్టేషన్ కి ఎందుకు పోతా? నిన్న మార్కెట్ కి పోతే గడ నాకు తెలిసిన దోస్తుని గాలి పోరగాళ్ళు ఏడిపించిండ్రు. తప్పని అడ్డం పోయినా గలని పోలీసులకు పట్టించిన. గందుకే ఈ పేపర్లో. కానీ పేపర్లో రాసిందేంటి? పోలీస్ స్టేషన్లో సామ్రాట్ భార్య అంటే అర్థం ఏంటో తెలుసా నీకు? శ్రీవల్లి అని ఉందా అక్కడ? సామ్రాట్ భార్య. నా పేరు మెన్షన్ చేశారు. కేర్ ఆఫ్ సామ్రాట్. ఎవరి పరువు పోయింది? సొసైటీ ఎవరిని ప్రశ్నిస్తుంది? గట్లా రాస్తారని నాకు కూడా తెలియదండి. కానీ నువ్వు సామ్రాట్ భార్యవని జనానికి తెలుసు కదా. నాలాంటి ఇమేజ్ ఉన్న వాడి భార్య ఇష్టానుసారంగా గడప దాటకూడదని, జనం గొడవల్ని నెత్తిన వేసుకోకూడదని తెలీదా నీకు? సాటి ఆడపిల్ల సమస్యలున్నది, సాయం చేసుడు తప్ప? సాయం చేయడానికి నువ్వేమి సంఘ సేవకురాలివి కాదు. పోకిరీలని కొట్టి పోలీస్ స్టేషన్కి పంపడానికి నువ్వేం వీరవనిత అంతకన్నా కాదు. నువ్వు సామ్రాట్ భార్యవి. బస్తీలో పుట్టి పెరిగిన శ్రీవల్లి అయితే నువ్వేం చేసినా నేను పట్టించుకోను. కానీ నువ్వు ఈ ఇంటికి కోడలువయ్యావు అంటే ఈ ఇంటికి కొన్ని హద్దులున్నాయి. ఇంట్లో మనుషులకి కొన్ని కట్టుబాట్లుంటాయి. అవి ప్రతి క్షణం గుర్తుండాలి. వాటిని పాటిస్తూనే బతకాలి. కానీ నువ్వు అన్నింటినీ గాలికి వదిలేసి పోలీస్ స్టేషన్ మెట్లెక్కావంటే ఏంటర్థం? అమ్మో అమ్మో అమ్మో, ఎంత దారుణం చేసింది!
బొత్తిగా నేనన్నా నా కొడుకన్నా భయం లేకుండా పోయింది నీకు. అసలు ఆడపిల్లలు ఇలా పోలీస్ స్టేషన్కి వెళ్ళటం మా ఇంటా వంటా ఉందా? నలుగురికి తెలిస్తే ఎంత అప్రదిష్ట. అంత పరువు పోయే పని కోడలు ఏం చేసింది భవానీ? ఒక ఆడపిల్ల ఆపదలో ఉంటే కాపాడింది. అది మంచి పనే కదా. అది మంచి పని అనే మ్యాటర్ లోపలికెళ్ళి చూస్తే గానీ తెలీదు. కానీ జనాలు హెడ్లైన్ చూస్తారు, ఎద్దేవా చేస్తారు. అది మంచైనా చెడైనా చేసింది రఘుపతి గారి కోడలు కాదు, సామ్రాట్ భార్య. కొన్ని వేల మందికి ఈ విషయం ఆహారం అవుతుంది. హలో, ఫోన్ పెట్టే. చూసారా తమరి కోడలు చేసిన మంచి పని? ఇప్పుడు నాకు ఫోన్ చేసిన వాడు పేపర్ చూడలేదు, ఇక పేపర్లో ఉన్న మ్యాటర్ని చూస్తాడు. అయినా వాడు ఫోన్ చేసి, ఒరే ఎదవా, ఏదైనా గొడవ, అంతా ఓకేనా అని అడుగుతున్నాడు. ఏం చెప్పమంటావు? అర్ధరాత్రి 11 దాటాక పోలీస్ జీప్లో కనబడింది అంటుంటే వాళ్ళందరినీ ఎలా ఫేస్ చేయాలి? ఏమండి, నిన్న పోలీస్ స్టేషన్లో ఎంత లేట్ అయింది? మాట్లాడుకో. మాట్లాడే అర్హత కోల్పోయావు నువ్వు. ఏం ఘనకార్యం వెలగబెట్టావని ఇంట్లోంచి బయటికెళ్ళావు నువ్వు. వెళ్ళావు సరే, ఇంకొకరి గొడవని నెత్తి మీద వేసుకోవడం మొదటి తప్పు. సాయం పేరుతో, కంప్లైంట్ పేరుతో పోలీస్ స్టేషన్కి వెళ్ళడం మరో తప్పు. వెళ్ళిన దానివి ఇన్ టైంలో ఇంటికి రాకుండా అర్ధరాత్రి పోలీస్ జీప్లో రావడం ఇంకో తప్పు. ఏమండి, ఇప్పుడు ఒకడు ఫోన్ చేశాడు, గంట పోతే 10 మంది ఫోన్ చేసి అడుగుతారు. నిన్ను కాదు, నన్ను మాత్రమే అడుగుతారు. ఏం సమాధానం చెప్పాలి? ఎంతమందిని కన్విన్స్ చేయాలి? నిజంగా నేను ఈ పని చేసుడు వల్లే నాతోటి మీ ఇజ్జత్ పోయిందంటే తప్పేనండి. నన్ను క్షమించండి. నేను క్షమిస్తా, కానీ జనం నిందిస్తారు. అది నిన్ను కాదు, నన్ను. దానికి కారణం నువ్వు. చనువిస్తున్నాను కదా అని నిర్లక్ష్యం చేస్తున్నావు, ఊరుకుంటున్నాను కదా అని నిర్ణయాలు తీసుకుంటున్నావు, పర్మిషన్ లేకుండా గడప దాటుతున్నావు, గౌరవం లేకుండా హద్దు మీరుతున్నావు. దానికి నేను చెల్లించుకుంటున్న మూల్యం, కాపాడుకుంటున్న పరువు, నేను పెంచుకున్న ఇమేజ్, నేను పెట్టుకున్న కట్టుబాటు అన్నింటినీ వదులుకోవాల్సి వస్తుంది. మానసికంగా డిస్టర్బ్ అయ్యి కొన్ని గంటల కాలాన్ని వృధా చేయాల్సి వస్తుంది. తప్పైందని చెప్తున్నా కదండి, ఇంకెప్పుడు ఇట్లా చెయ్య. మీ లెక్కతోటే ఉంటా. ఒక్కసారి తప్పిన లెక్క సరిచేయొచ్చు, కానీ నువ్వు గత కొన్ని రోజులుగా నా లెక్క తప్పుతూనే ఉన్నావు. అందుకు నువ్వు శిక్ష అనుభవించాలి. అప్పుడే నీకు కలలో కూడా నా లెక్క గుర్తుంటుంది. రా. చూడండి, చూడండి, చూడండి. 24 గంటలు నువ్వు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకూడదు.
ఇంట్లోంచే కాదు ఈ గదిలోంచి కూడా కదలకూడదు.